కార్యక్రమాలు ఉదయం నుంచి మేధాదక్షిణామూర్తి రచన మేధాదక్షిణామూర్తి హోమం మల్లభాగనాథస్వామి గారికి 108 గంటల రూపాయలతో స్వామి గారికి అభిషేకం. అలాగే ఈ రోజున పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు గణేశ్వర గ్రహానికి సంపూర్ణ సంఖ్య హవనము మంత్రానుష్ఠానం. చండీ హోమంలో 20 చండీ హోమాలు 60 చండీ హోమాలు అయినప్పటికీ రేపు ఎనిమిదిలో అమ్మగారి అనుగ్రహంతో మిగతా 40 కూడా అమ్మ దగ్గరికి పూర్తి చేయించుకునే అవకాశం మనకు ఉన్నాయి. రేపు 2 కార్యక్రమాలు ఈ రోజున ఇంకా రైతుల కార్యక్రమాలన్నీ పూర్తయితే స్వామివారి యొక్క లీలా వైభవం రాత్రి మనం విన్నాం. వజ్రమన్నాటి మారుతి దివాకర్ శర్మ గారు చాలా అద్భుతమైనటువంటి రామాయణం నుంచి ధర్మ సూక్ష్మాలు. రామాయణం అంటేనే ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ అని రామచంద్రమూర్తి యొక్క విగ్రహమే ఒక ధర్మస్వరూపం. రామచంద్రమూర్తి యొక్క నడవడికే ఒక ధర్మం. అటువంటి అద్భుతమైనటువంటి చాలా పరిశ్రమ చేస్తే కానీ ఏ విషయమైనా పరిశ్రమ ద్వారా మాత్రమే ఆకలింపు చేసుకోవాలి. ఆకలింపు చేసుకున్న దాన్ని మనకి తెలిసిన విషయాన్ని చెప్పగలగడం కూడా ఒక భాష రావాలి. చెప్పడానికి ఒక భాష ఉంటుంది, అది అర్థమయ్యే భాషగా రావాలి. అదంతా చాలా దైవానుగ్రహం ఉండి గురువుల కటాక్షం మాతాపిత్రాతుల ఆశీర్వచనం లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదు. అటువంటి అద్భుతమైనటువంటి విషయాలని చాలా ప్రయత్నం చేసి ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసి దాంతో సూక్ష్మాలను అన్నింటినీ కూడా హృద్గతం చేసుకుని అవన్నీ కూడా సమాజానికి చెప్పాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఏ రకమైనటువంటి ప్రతిఫలాపేక్ష అంటే ప్రతిఫలాపేక్ష లేదని చాలామంది చెప్తారు. ఇక్కడ ఒక ప్రతిఫలం ఉంది. ఏమిటి అంటే రామానుగ్రహం కావాలి అనేదే ప్రతిఫలం. అటువంటి ఒక మంచి భావనతో చక్కని అద్భుతమైనటువంటి విషయాలని రాత్రి మనందరికీ ఉపదేశం చేసినటువంటి గట్లమన్నాటి మారుతి దివాకర శర్మ గారు వారి యొక్క ఆ కార్యక్రమానికి నిన్నటి కొనసాగింపు కార్యక్రమంగా ఈ రోజున మరలా అదే విషయాన్ని అంటే 7 రోజులు చెప్పుకున్న రామాయణం పూర్తవదు. రామాయణ నవాన్హికం అనే ఒక విధానం ఉంది. 7 రోజులు పారాయణ చేయడం, 24,000 శ్లోకాలు రామాయణం. ఒక మాట అలా కంఠస్థం పెట్టుకుని పొద్దు నుంచి సాయంకాలం దాకా 9 రోజులు పారాయణ చేస్తే అదే పనితో కూర్చొని రోజుకు ఒక 8 గంటలు 9 గంటల సేపు పారాయణ చేస్తే 9 రోజులలో ఆ పారాయణ చేయడం కష్టసాధ్యం. సాధ్యం కాకపోతే కానీ కష్టతరంగా సాధ్యం. అటువంటిది 1 గంటన్నర 2 గంటల్లో ఎంత విషయాన్ని మనం వినగలము అంటే మనకి ప్రాప్తం ఉన్నంత వినగలం. విన్నదాన్ని మాత్రమే అమృతప్రాయంగా స్వీకరించి ఆ అమృత వాక్కుల్ని మనస్సులో మననం చేసుకుంటూ మరలా వాటిని అన్వయం చేసుకుంటూ మనం ఆచరిస్తూ సమాజానికి తెలియజేసేటువంటి ఒక చిరు ప్రయత్నం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో ఇవాళ రామ విగ్రహవాన్ ధర్మ అనేటువంటి అంశం పైన వారు 2వ రోజు ప్రవచనం ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. రేపటి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకము అర్చన కార్యక్రమాలతో పొద్దునే గణపతి పూజ అవగానే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అర్చన అభిషేకం ఒక దగ్గర బుధగ్రహానికి సంబంధించినటువంటి అభిషేకము అర్చన. అలాగే రేపు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంబంధించినటువంటి మంత్ర జపము మంత్ర హోమము అలాగే బుధగ్రహానికి సంబంధించినటువంటి హోమం జరిగితే రేపు సాయంకాలం నీరాజన మంత్ర పుష్పాలు. సామాన్యంగా ఏ కార్యక్రమం అయినా పాంప్లెట్లో ఏ టైంకి వేసామో అదే జరుగుతుంది. ఈ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర కొంచెం సమయాన్ని సూర్యాస్తమయం అయితే కానీ ప్రదోషకాలు అర్చన చేయడానికి లేదు. అస్తమయమే 6:20-25 అయిపోతారు కనుక ఆ సమయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లవలసిన పరిస్థితి వస్తుంది. రేపు సాయంత్రం కూడా 7 గంటలకు భక్తి సంగీతం స్వామివారికి సంగీత సేవ ఉంటుంది. ఎంవి సీతాపతిరావు గారు వారి బృందం చేత భక్తి సంగీత విభావరి కార్యక్రమం స్వామివారికి సంగీత సేవ. నిన్న నృత్య సేవ చిన్నపిల్ల చేసింది.
ప్రవచనం జరుగుతుంది, కోలాట సేవ జరిగింది, భగవద్గీత పారాయణం జరిగింది. రేపు నృత్య సేవ పూర్తయితే ఎల్లుండి స్వామివారి కళ్యాణం జరగబోతుంది. కనుక అన్ని కార్యక్రమాల్లోనూ భక్తులందరూ చక్కగా పాల్గొనండి. క్రమశిక్షణగా ఉండేటువంటి చిట్టుపిల్లాని సేవాంగం స్వామివారి యొక్క నిబద్ధతతో అన్ని కార్యక్రమాలకి మీ అందరి యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామిని సేవించండి. కృష్ణారావు ఇక వారిని వేదికపైకి పిలిచి అక్కడ జరపవలసినటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రోజున బ్రహ్మశ్రీ వడ్లమన్నాటి మారుతి దివాకర్ గారి ప్రవచనామృతం రామ విగ్రహవాన్ ధర్మ ఒక మకుటం, ఆ మకుటానికి సంబంధించినటువంటి ఉపన్యాస కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చక్కగా శ్రవణం చేయండి. అయిన తర్వాత అందరికీ ప్రసాదం ఇస్తారు, అందరూ ప్రసాదం తీసుకోండి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ గోవిందా.